మీ తమ్ముడు వచ్చే వరకు కాలు ఎట్లా చేయడానికి కూర్చొని రాబోయ్యా ఎట్లాగో వాడిని ఎదురుగా కొట్టి ఆయన కొట్టడానికి ధైర్యం లేదు. ముందటికి పోయి వాడిని కొట్టడానికి మీ ధైర్యం చచ్చిపోతుంది. మొగ్గును అయితే ఇందరు కొడుతు అని ఆడబడితే ఆపుతున్నావు నన్ను కొడుతున్నావు. ఇట్లా పట్టబడితే ఓడబడితే కోపం నా కసి ఒక్కనాడన్నా నా కసి అది కాదు మాట్లాడటం ఎందుకు చేసుకున్నావు? ఒకనాడ నువ్వు రైకి తెచ్చినవా? ఒకనాడలో చీర తెచ్చినవా? నీ మొత్తానికి జర్రగానే ఉరికొచ్చి కాదు పట్టుకుంటావు. అది అవుతుంది బాధపడతావని భయపడుతుంది కానీ ఇక ఆ చెరువు కట్టగాడి ఓ నీ తమ్ముడు ఎమ్మడి పెట్టుకో. ఎమ్మడి పెట్టుకొని ముందటికి వెళ్ళి పోయి కొట్టే ధైర్యం లేదు. మళ్ళీ ముందడికి వెళ్ళగానే 6 కాళ్ళు ఒక్కసారి దమ్మమని నెత్తలు పట్టుంది. నా మల్లాని ప్రాణం పోతాయి. మల్లాని ప్రాణం తీయాలి. మల్లడు కూడా వాడే చేస్తాడు. ఆ మల్లన్న చచ్చిపోతే మన యారు వాళ్ళు ఉంటాయి కదా ముసలయ్యా. మీరు మల్లన తలగొట్టరయ్యా. 6 మంది 6 రోజులు కనుక 6 మొగళ్లకు కుర్చీ నూరిపోసిండ్రు. ఆడవాళ్ళ మాటలకు అమ్మన ఉరిగడి మాత్రం 6 మంది కాపోళ్ళు కాళ్ళు తీసుకొని పోయి నందలమ్మలందరి పెట్టాడు. ఇక కావాలన్నారా మల్లనికి కావలి వేస్తున్నారమ్మా. ఇడిసాము మధ్యరాత్రి అయింది. మధ్యరాత్రి కనుక తల్లి నీలమ్మ అమ్మ కొడుకు దగ్గర వచ్చరా. కొడుకు దగ్గర వచ్చా కవితలు నీలమ్మ చూడలు దగ్గర తల్లి చేరవచ్చా. రవమాన బిడ్డ అడవుల పట్లాచి తారవల్ల తారము చేపించా. మరి పర్వతాల వల్ల త్రాణం చేసి 5 ఏళ్ల యువతి అందు నొష్టపెట్టి 3 ఏళ్ల యువతి ముందు నొష్టపెట్టిండు. ఆలుమొగలు ఇద్దరు తయారు అయ్యిండు. నా కాపు తల్లి నీలమ్మ నీలమ్మ భోజనం గుండంటే ఇత్తనాల పండుగరా. భోజనం గుండంటే ఇత్తనాల పండుగ సున్నం పెట్టి 5 బొట్లు పెట్టింది. పచ్చపాడుల పేరు మీద 5 దోసిల్లా జొన్నలు తీసి మాత్రంగా కుండలు పోసింది. కోడలకు చుట్టబట్ట చేసింది కనుక మాత్రటువంటి దేవునికి బొట్టు పెట్టింది. 14కి బొట్టు పెట్టింది. ఇతరాల పాటలు తీసి కోడలు ఎక్కడ పెట్టింది. నా పర్వతాల మల్లయ్య దేవుడే మల్లయ్య. మరి అట్ల మీద వల్ల ఏనుడు ఎదగొర్రురా అయ్యా. అట్ల మీద ఉన్న ఏనుడు ఎదగొర్రు 300 గుంటకలు 5 నాగళ్ళు 10 లక్షలు. మరి గుంటకలు కాళ్ళు ఎదదండగలు ఎదగొట్టాలు బుధం మీద పెట్టిండు. కోరి తల్లిదండ్రుల దగ్గర దేవుడల్లా వచ్చే పర్వతాల చెంపుడు రారాజు మల్లయ్యరా. తల్లి కాళ్ళు మొక్కరా తల్లి కాళ్ళు మొక్కే దేవరాజు మల్లురా. అయ్యొక్క దేవుడు కాళ్ళు చేత పట్టిరా. నాగలి భుజం మీద పెట్టరా. కరుడనమ్మ దేవుడు కరుడనమ్మ దేవుడు పొడిసెడి పొద్దులరా. మంటే మంట రీతిగా నరడల్లా అనగాదురా. నారాయణమూర్తిరా పర్వతాల చెంపుడు ముదల పుడిగందురా.
4 వస్తాలు నారాయణమూర్తులు అయ్య నిలవేదమున్నది పరవేదమున్నది అగ్నివేదమున్నది అమృతాల వేదము 4 వేదాల నారాయణమూర్తి దేవుడు వస్తమున్నాడు 6 అరకుడి నాకు వేడి ఎట్లా తొట్లు ఉన్నాయి దొడ్ల కాడికి వచ్చి కడకలల్ల తీసిన ఎట్లా కొట్టుకున్నాడు ముందా చెట్లు పోతాయి ఎట్లా ఎనక దేవుడు దేవుడు పోతా ఉన్నాడు ఆ దేవుని వెనక అడవిలో పద్మాతిరా తల్లి వస్తమున్నది తల్లి వస్తమున్నది అద్దు పాదరాత్రి నిద్రపోతూ ఉన్నది అది మధ్యరాత్రి ఉన్నది మధ్యరాత్రి అయితే పర్వతాల చెప్పుడు దేవుడు పోతా ఉన్నది నందులమ్మలైతే నల్లా జరుగు ఉన్నది కనగల కనగాయ కుండకట్ట దగ్గర దేవుడెల్లా వచ్చా దేవుడెల్లా వచ్చా మరి మానవుల పసిగాని ఎట్లు అక్కడ మాత్రమే 6 కాపలు కూర్చున్నారు వాళ్ళ పసిగాని ఎట్లు గిబగిబాలి ఎట్లు బెదిరబట్టే ఎట్లు బెదిరబట్టే ఎట్లు బెదురుతుంటే పర్వతాల చెంపుడు కళ్ళవార చూసి మరి అడవిలో ఉంటాయి చిన్న శార్దూలాలు గుడ్డేళ్ళు గురిమెరకాలు దుప్పులు సింహాలు ఉంటాయి బాబా పద్మాజీ వెనుక ఉన్నవని మాత్రంగా పారను ముందు దింపుకున్నాడు భయపాడకంటడు భయపాడకంటడు మధ్యరాత్రి ఉన్నది భూములేం లేదు నేనల్లా ఉండగానే నీకు భయమేమి లేదు సాగిపోతూ ఉన్నారు మరి ఏనాడు మల్లన్న పద్మాలట్లో ఉండని 6 కాపులు ఇక్కడ 3 అక్కడ 3 ఏనాడు కానుగల కనబడ్డ బిడ్డ చెట్ల సాడుకుండి ఏనాడు కాళ్ళు చేత పట్టిండ్రు కండు వేశారా కాలు వేశారా వేసుకొని ఏమంటూ ఉన్నారు మళ్ళీ ముందడికి 3 అడుగులు వేసినప్పుడైనా ముందడికి వెళ్ళి పోతే మా పరాణం చేస్తే వెనుకకి జరిగిండ్రు జరగనన్నారా జరగనన్నారా ఏమంటే ఉన్నారా 6 కాపుడు ఏమి జరగనురా మనల్ని ముందరికి వెళ్ళిరా ఇక తల ఓడబెట్టు ఇక వెనుకకి వెళ్ళి వైద్యరా ఇక ఏమంటే ఉన్నారా ఇక 6 కన్ను లేపి ఇక తల కొట్టబోతారు చెరర దాని కాళ్ళు లేచినాయి మరి మల్లల్లో పోతుంటారా అయ్యా అయ్యలారా ముందడికి వెళ్ళి రాజేది వెనకడికి వెళ్ళి దెబ్బ దెబ్బ కొడతామంటారు అమ్మా అయ్యలారా వెనకకెళ్ళి దొంగ దెబ్బ కొట్టడానికి 6 కాపులు 6 కాళ్ళు ఒక్కసారి రావట్టింది ఉన్నవ ఎన్ని పూసి వస్తుంది ఎన్నీల ఎలుకు కాళ్ళ నీడలు పడుతున్నాయి అమ్మా ఉన్నవ ఎన్నిలా పూసి వస్తుంది ఎన్నీల ఎలుకు మాత్రం కాళ్ళ నీడలు కొట్టినాయి ఎవడు కావచ్చు ఎవడు నన్ను కొట్టనీకి వస్తున్నారే నా పర్వతాల మల్లయ్యా నన్ను కొట్టనీకి వస్తున్నాడు పర్వతాల మల్ల మెడలు తిప్పి దేవుడు మెడలు తిప్పి దేవుడు మెడలు తిప్పి వెనక తిరిగి చూసే మల్లయ్యా మరి 6 మంది అన్నలు ఎవరి వాళ్ళ చేత కాళ్ళు రాబట్టిండు వచ్చేటి కాళ్ళ రాబట్టిండు రాజునయ్యా వచ్చే కాళ్ళ రాబట్టే వల్లయ్యా వచ్చే కాళ్ళను ఎవరబట్టి దేవుడు ఏమనుకుంటాడు ఈ అన్నలు గారు నాకు శత్రుడు అస్తమించుతున్నా అక్కడ కలిపి
ఆరు మంది ప్రాణాలు కింద కొడతా కింద కొడతారని అసమల్ల పెంచిన అసమల్ల పెంచిన ఆ కళ్ళకైతురా వాళ్ళు అడబడ్డరు కింద కొడతారంటాడు పర్వతాల చంపుడు మరి భగవంతుడు మల్లయ్య ఆరుగురు వందల వారు కళ్ళు కట్టి మల్లని మీద ఎప్పుడుగా చేస్తుండ్రు మల్లన్న భార్య పద్మారాకంగా వాళ్ళ చూసింది మరి కోపము తాపం ఎరగది కోపము తాపం ఎరగది నిరుదా సోట ఎరగది ఆకలి రుచి ఎరగది యమనము కులభేదం ఎరగది మరి కోపతోడు ఉన్నాడు భగవంతుడు మల్లన్న కనుక నీ ఆరుగురు గాను అన్నల బలం ఇస్తాడేమో మరి తల మీద పెడితే కాపు వాళ్ళు కనుకనేమి మరి మల్లన్న కంటే పెద్దవాళ్ళు నా బావలు మరణమైపోతారని పుల్లికాటి పురుగు లెక్క మల్లన్న ముఖం చూసినాది అయ్యా రామయ్య ప్రాణనాథ మల్లయ్య రామయ్య ప్రాణనాథ రాజు మల్లయ్య నీ అన్నాడ ఎత్తకయ్యా మల్లయ్య 86 ఆడవైనా రాజు మల్లన్న ఎందుగా రాజు మల్లయ్య 96 ఆడవైనా రాజు మల్లయ్య తోడబుట్టిన పేరు దొరకవదు అన్నాడు ఉన్నరయ్యా రాజు మల్లయ్య యవనాథ మల్లయ్య రావు మల్లయ్య వాళ్ళకంటే ఏడగా పుట్టం ఎంగిరి బాలయ్య మల్లయ్య మల్లయ్య మరి పుట్టడి కోపము పుట్ట లోపల తెలుసుకో నీకు ఎంతసేపు చెప్పిన అమ్మలు ఉన్నారు వాళ్ళని కొట్టము కన్నది కథ రక్షించబడ్డ వాళ్ళ ప్రాణీయబట్టలే 96 తోడు అనరాదు నీ అన్నలన్నది భగవంతుడు వల్లన్న పులుకాసి పురుగు లెక్క భార్య ముఖం చూసినాడు మల్లయ్య భార్య ముఖం చూసినాడు రాజు మల్లయ్య భార్య మాట నేనే మల్లన్న కళ్ళు వదిలిపెట్టినాడు రాజు మల్లయ్య కింద పడ్డరు కాపల్లే మన మీద కాళ్ళు వేసి కింద పడ్డారు ఎడిగాలు వేసి ఉడాలు పడ్డారు పర్వతాల చెంపడమ్మ రాజు మల్లయ్య అన్నాల ముఖం చూసే మల్లయ్య అన్నాల ముఖం చూసే మల్లయ్య రండిరా అన్నలారా అన్నలారా నిమ్మలగారంట నేను నాయన్నలారా బక్కు బాక్యలేమి తింటి అన్నలారా మీ బాక్యలేమి తింటి అన్నలారా ఏం చేయమంటారు మల్లయ్య ఒక పక్క పెట్టినాడు రాజు మల్లయ్య అన్నలారా కాపులారా నాయన్నలారా మధ్యరాత్రి మధ్యరాత్రి అన్నలారా మనమే తేచినారు నయన్నలారా అన్నాలు వారు ఊరు అన్నలారా నాకు ఎవరు వాళ్ళు అయిపోతున్నారు ఏ పాపం చేసిన అన్నలారా తప్పేమి చేసిన నయన్నలారా దెబ్బతాయం చేసి అన్నలారా తర్వాత వచ్చినారు నయన్నలారా నా మీద ప్రభావం అన్నలారా 6 మంది ఎత్తగల్ల మీరయ్యారా 6 ఆడళ్ళు ఒకటైనారా 6 మంది వాళ్ళు అరకాలు ఎత్తు 6 ఆడళ్ళు 6 వాళ్ళు ఎత్తు నన్నల్ల పెడతారా నయన్నలారా ఏం చేయమంటారమ్మా మల్లయ్య నేరుబెట్టి నేను పెరిగి నయన్నలారా రాజ్యాలు వచ్చిన నలారా నేను రాజ్యాలు వచ్చిన నలారా రాయలు వచ్చిన నలారా కూలిపోయిన కొల్లపూడి నయన్నలారా
నేను గురించి కట్టినారా అన్నారా పర్వత కల్లపూరి అన్నారా బస్సు రైలు వేసినా అన్నారా ఎవరు గట్టిగా అన్నారా ఎవరు గట్టిగా అన్నారా బతుకే ఏంటి అన్నా నేను రాజ్యాలు తెచ్చిన రాగళ్ళు తెచ్చిన ముద్దతోడు పాలుగా 300 ఆవుల మంద ఏటి మీద ఎట్ల మంద పట మీద పసల మంద ఇవన్నీ తెచ్చిన అన్న నేను మాత వచ్చినాడు వస్తమత్తల పోయినాడు పోతమత్తలు నా తలగొట్ట వచ్చిండ్రు 6 ఆడళ్ళు ఒక్కటైను 6 మంది మొగళ్ళు ఒక్కటైను ఇక ఇయ్యాల లేకుల్లా రేపైనా తలగొడతారు వల్ల ఇయ్యాల లేకుల్లా రేపు కాకుండా ఎల్లుండి ఎవరో నాన్న ప్రారంభిస్తారు మీకు నాకు కూడది ఏమయ్యా అన్నలు ఏమి చేసినట్టడు పర్వతాల చెప్పుడు రాలేదు మల్లయ్యరా రండయ్యా అన్నలు చెప్పుతో అలవాట చూడకల్లబట్ట అన్నా కాపులారా మనకు రాజ్యాలు మల్లయ్యల్లా మనకు రాగళ్ళు మల్లయ్యల్లా మనకు 2 బంగారం మల్లయ్యల్లా ఏమయ్యల్లా కాపులారా మరి 2 బంగారం రాజ్యం ఉన్నది నాకు ఏలల్లా పాలు రామరామారా ఏలల్లా పాలు రామరామారా ఏలల్ల నాకు పాలు పెట్టరు వల్ల మరి రాజ్యములను మరి ఆయనను ఎట్టి బంగారముల్లా నాకు ఏదన్నా పాలు కావాలి అయ్యో రామపాల బాబా అడవిలో పద్మాతి చెప్పుతో మాట శివన తెల్లబెట్ట తండ్రి తండ్రి పెద్దవాడు ఉన్నాడు ఓటాలు పెట్టి నాయకల్లా ఉన్నాడే కళ్ళ కాడ పొంగు పొగల అరవరు వాడు అన్న వల్ల పెడతాడా మందల్లో వస్తాడా పొగ్గు వారు మాట్లాడు మరి భగవంతుడు మల్లగా చెప్పినప్పుడు భర్త మాట మితి విరని ఉత్తుమరాలు అటువంటి కాపుపల్లి పద్మాలదేవి భర్త చెప్పినప్పుడు భర్త మాటలు ఆలకించింది బావ దగ్గర ఏడవచ్చి బావల దగ్గర ఏడవచ్చి బావల ప్రాధాల కాడ కొంగు వరకు మన్నే వస్తాడో ఏమన్నా దురాది వెళ్తారో కొద్ది దానం ఏమి దానం చేస్తారో రాజ్యాలను దేశాలు వస్తారో అని చెప్పినప్పుడు పద్మాల దేవైనా బావల దగ్గర తల్లి వస్తూ ఉన్నది మల్ల నాడవారి ఆ తల్లి పద్మాల బావల దగ్గర రాణ వస్తూ ఉన్నది ముచ్చల అడగంగురా కొంగు వల్ల బావల బాణాల కాడ కొంగల అనవలసిన రెండయ్యాన బావలు నాదారి బావలు కొంగల అనవలసిన మరి కొంగు వలసిన మరి రాజ్యం లోపల రాజు ఇద్దరు దేశం లోపల దేశం ఇద్దరు ఎండి బంగారం ఇస్తారు
బాగాల కాడ కొంగు పడుతుంది దేవి పద్మారా. అందరికన్నా పెద్దవాడు మొటియాల రెడ్డి. చూసినవా మల్లడు ఎరువుల పడ్డాడు, పురుకాసి పురుగు లెక్క చూస్తున్నాడు. ఒలవలా ఒలవలా అనే ఏడుస్తున్నాడు. ఈమె ఆడవిల్ల వచ్చిన ప్రాణాల కాడ కొంగు పడిచింది. మరి మల్లడు వచ్చి అన్నా నా బతికేంది, నా భాగ్యమేంది, నేను ఉండాలన్నా పోవాలన్నా ఎట్లా చేయాలా అని కాళ్ళ మీద పడితే కడుపులో దయబుట్టు. మాకసల్ల రీతిగా ఒక్క తల్లి గర్భాన పుట్టిన వాళ్ళం మేము. పరాయింటి పిల్ల వచ్చిన ప్రాణాల మీద పడితే నాకు దయగలుగుతుందా? మళ్ళీ వచ్చి రెండు బజరాడు కాళ్ళు పట్టుకోకుండా బజరాడు ఉన్నాడు. దరిద్ర దేవత శనేశ కాలంతోనైనా నేను ఎక్కలేని కోపం వచ్చి జాడిచి తల్లిండు రామవరా, జాడిచి తల్లిండు రామవరా. కుడికారు చూడనినప్పుడు నిలువెల్లా మట్టి పడుతుంది రామా. ఏనాడు పడ్డు నా ప్రధాన వల్ల దేవుడు కళ్ళ చూడబట్టరా. కాపోరికి ఎంత కథలు వచ్చింది రా దేవుడా. మరి పాపిస్తు కాలుతో నల్ల కాపోలు మరి కాలుతో నిండు మట్టి పడ్డది, మీకు అహంకారం వచ్చింది. ఓ ఎన్న కాపులారా మీకు ఎక్కలేని అహంకారం వచ్చింది. మీకు ఎద్దు ఎక్కిన చోట వైపుట్ల పంట పడుతుంది అన్నా. కోడి ఎక్కిన చోట కోటి పుట్ల పంట పండుతున్నదే అన్నా. పక్షి వచ్చారు పారపూరి జల్లలు పడుతున్నాడే అన్నా. ఏమో ఎల్ల కాపులారా అన్నా. మరి అట్లా మీకు అహంకారం వచ్చింది, ధన గౌరవం వచ్చింది, మత గౌరవం వచ్చింది. ధన గౌరత దండగర వాయాలి, మత గౌరత గుప్త దెబ్బతో వాయాలి. మల్లలకు ఎక్కలేని కోపం వచ్చి వాటి ఇత్తనాలు వేసి ఎదగొట్టం సీత పట్టి ఎడదండిగా సీత పట్టి నా ప్రవచారం వల్లయ్యా. ఎడదండిగా సీత పట్టి కోపంతో యాభై మంది కింద దెబ్బ కొట్టిండు, కింద దెబ్బ కొట్టిండు కింద దెబ్బ కొట్టే వల్లయ్యా. ఆ కింద దెబ్బ కొట్టిండు, ఎదగొట్టము 4 వక్కలు అయింది. 4 వక్కలు చేత పట్టిండు. 4 వక్కలు చేత పట్టి నడిగా గట్లకు వచ్చిండు. 4 వేసిండు. 3 అక్కల బోర్ర పడ్డాయి అమ్మా. 3 అక్కల బోర్ర పడి ఒక్క దిక్కు ఎల్లెలకల పడ్డది. నా ఎన్న కాపులారా 4 ఇద్దరు 5 దోశల మట్టి పట్టి మట్టి పట్టి అక్కడ మీద మట్టి పోసింది. అన్నా కాపులారా మీరు రాగల్లో ఇచ్చిన పెడితే
కరిగినాక నీ చేను కరిగినాక ఒక మూల కాటికి పోవాలి ఒక మూల తోమ అవసరాలు ఒక మూల జాజరాలు కలగాలి ఓ అన్న కాపులారా మరి ఊడుగులు వెళ్ళలు పటీలారేనా జీడుగులు జిల్లలు జిప్పటీలారేనా నీకు బిగారికి ఏడు గింజలైతేనా నీకు బిర్ర పంటగారేనా బిగారి ఏడు గింజలైతే బిర్రు పంట కావాలి రాగల మీద 5 దోశల మట్టి పోసిండ్రు చెప్పించి చెప్ప వల్ల దేవరాజు వాళ్ళు పర్వతాల చెప్పుడు అన్న దగ్గర వచ్చా అందరూ అరే అన్న మోట అరగట్టి నువ్వు పెద్దవాడు కన్నెడుకలు చేయరాని తప్పు చేయలేదు మీరు పేరు బతిరా తీరలేదు పుట్టినా లేదు ముస్తబత్తలున్నారు పోయరాలు లేదు మొదబత్తలున్నారు అడలు మొదలు అందరేకమాయి కలగొట్టవచ్చి కాయకాలు దేగాలు రెక్కలు ఉన్నాయి రాజ్యాలు ఉన్నాయి ఎడ్డి బంగారము ఎడలేదు దైవం దైవం వల్ల ఉన్నది ఏలక నాకు పాలు అది తీసుకొని ఏ రాజ వల్ల వెళ్ళిపోయి బట్ట నీకు నాకు వెళ్ళి మీరు అందరొక్కటైతే తలా కొట్టవచ్చు నాకు ఏదన్నా పాలు ఇది అల్లా నేను ఏ రాజ వల్ల పోతా వారి పాపం ర్యాగట్లో నిలబడి మరి ఆయనకి దయ కలిగింది అలా అనే ఒక ఒడిపోస్తున్నాడు ర్యాగట్ల మరి అదే మాట ముందుగా ఉన్నా మంచిగా ఉంది ఆయన బావి మీద మట్టి పట్టదని ఏనాడు ఎదురు బట్టి ర్యాగడికి శాపన పెట్టిండు ఈ ర్యాగడి శాపన పెడితే మల్లన్న రాగడికి శాపన తప్పబోదు ఎట్లా చేయాలని ఏమనుకున్నాడు ఏదన్నా దానిని పాలన్న పెట్టి పాపం అన్న పెట్టాను ఓ తమ్మ మల్లయ్య మల్లయ్య నీకు బాగా తమ్ముడా మల్లయ్య యాగళ్ళు పంచేటైనాడు కొల్లాపురి పట్నం కాబట్టి ఎండి బంగారం పాలు పెట్టినాడు ఏనాడు సూదులు తప్పుడాలు ఏనాడు ఉచ్చులు ఉరుగాలు కాళ్ళు పెట్టా ఈ దైవం అంచాలంటే ఇప్పుడు అంచలేదు మరి ఏనాడు అయినా కొల్లపురి పట్టణంలో పాలు లేదు నీకు సూదు అంత చేరలేదు నీకు నిలబడుతుంది కొల్లపురి పట్టణంలో పాలు లేదు నీకు కొల్లాపురి పట్టణంలో పాలు లేదు ఏమి లేదు సూది లేదు తప్పుడు లేదు ఎండి లేదు బంగారం లేదు 10 మంది అన్నలు రాజాలు తగినాడు రాగళ్ళు దిగాలి బంగారం పంచినాడు ఎండి బంగారం పంచాలి సూది మూతంతా జాగలేదు ఏమో సాపిస్తున్నావు రాగళ్ళ మన్నం వస్తున్నావు కాకులు తాపితే పసులు తావాయి అనుకున్నారు అంటున్నారు అంతకంటే పెద్దవాడు మొట్టియాల రెడ్డి ఏమంటాడు ఇంతకేమో చెప్పిన తోడబుట్టిన తమ్ముడు ఉన్నాడు కదా రాజాలు రాగళ్ళు అంతకున్నా పర్వాలేదు ఎండి బంగారం అంతకున్నా పర్వాలేదు
తుమ్మది దుంప వద్దుది కాను మద్దుది మట్టు మన దొడ్డు లోపల ఉన్నాయి రామన్న లక్ష్మణ లక్క తినట్టు ఎన్నడూ నాగలు కట్టలేదు వరక తిన్నలేదు అవి ముళ్ళు పోటు కలగని మూగలి ఆగలు రెండు ఉన్నాయి మరి మల్లనికి నాగలు తిన్నరాదు కలపోటు వేసింది కానీ కుల విద్య నేర్వలేదు కల విద్య నేర్చుండు కుల విద్య నేర్వలేదు నాగలు కట్టరాదు అవి ఎన్నడూ నాగలు నాగలు అరకలు ఉన్నాయని చెప్పి తుమ్మది దుంప వద్దుది కానీ మద్దుది మట్టు అక్కడ ఇచ్చిండ్రు మద్దిని మట్టు తుమ్మడి దుంప ఆరువులు అక్కడ పారేసిరట చెట్లకెళ్ళి ఎగొట్టిండు అరే మల్లయ్య ఉంటేనే ఉండు లేకపోతే లేదు ఇవి తీసుకునే రాజ్యం అన్నావు దేశం అన్నావు పర్వతాల మల్లయ్య పర్వతాల వల్ల పొలకాసి పురుగులు పుట్టిండు నా మీద మాతగా ఆడల మాటలతో నా మీద పగలసిండు అడబల పద్మాజరా రమబారే ఉత్తరం ఉన్నద్ద వైకుంఠ ఉన్నదే భద్రం ఉన్నద్దర భోజనం ఉన్నది ఏం చేసినట్టాడు రారాజు మల్లయ్య మరి పర్వాలేదన్నాడు ఇత్తనాల పాడవ భార్య నిద్ర పెట్టిండు ఏ రాజ్యమన్నా వెళ్ళిపోయి బతమని దేవుడు తడి బాట బాట పట్టారా తల్లి బాట అది బాటలు పట్టారా అరే వద్దు వరికొండ వృక్షాలు ఎల్ల వచ్చాయి అడుగు వస్తాయి ఆపడ వచ్చాయి జగ వస్తాడు గంటలో గడియలో పన్నెండేళ్ళ దూరం వస్తాడు దూరం వస్తున్నాడు మరి గంట గడియల్లో 12 ఆవిడొచ్చిండు అది ఒక దిక్కేమో అట్లూరి పరమరా ఒక దిక్కేమో కాశీపురి పట్టము అది జంగార మాటలు లింగార జంగార మాటలు లింగార కురవడం రాజవచ్చే దేవుడు నాలుగుల పరవేరా రామారామ నాలుగుల పరవర మీదకి వచ్చే వాళ్ళన్నా ఆ నాలుగుల పరవర మీదకి వచ్చిండు ఇత్తు సిల్లది వృక్షం పెద్దది అందరూ కాంచెల్ల మరి అమ్మా మర్రికాడికి వచ్చిండు రామారామ దేవుడు మల్లయ్య మర్రికాడికి వచ్చి మల్లల్లా మర్రికాడికి చేరవచ్చు మాత్రటువంటి పర్వత మల్లల్లా ఏమనుకుంటాడు భూమి మట్టిరా రామారామా నోటి మీద కొట్టిండు రాజు మల్లయ్య భూమి మీద నట్టు తీసి నోటి మీద వేసిండు ఎక్కలేని పులుపు కొట్టింది మట్టి పులుపు కొట్టే ఇక మట్టి పులుపు కొట్టింది నా పర్వతాల మల్లయ్య మట్టి పులుపు కొట్టింది ఇక్కడ భూమికి బలమైన పంట కూడా వండురా పంట కూడా వండురా భూమికి బలమైన పంట వండుతారా ఇక్కడ నేను వరకు కడితే భూమికి బలమైన పంట వండుతున్నది
లక్ష్మీక్షాలు పారపురి జొన్నలు అంటే అంటాడు మల్లయ్య ఆ భగవంతుడు మల్లయ్య పుల మీద నాగరి కైక భూమి నా దేవరాజు మల్లయ్య పుల మీద నాగలి భూమి మీద పెట్టిండు తన భార్య ఇత్తనాల బండ చెట్టు కింద పెట్టిండు అక్కడ చూడబోతే చెట్లు గుట్టలు రాళ్ళు రప్పలు ఉన్నాయి నేను ఎట్లా చేతున్నట్టాడు రామ రామ ఎట్లా చేతున్నట్టాడు రామ రామ ఎట్లా చేయాలంటాడు వల్ల ఇదంతా మాత్రం 12 ఎకరాల పొడి కొట్టాలి భగవంతుడు వల్లన్న కనకం కాదు గంట కొట్టని చేతి పట్టాడు దేవుడు గంట కొట్ట అని చేతి పట్టాడు గంట కొట్ట అని చేతి పట్టిండు అరే బతి చెట్ల కొత్త పట్టాను బతి చెట్ల కొత్త పట్టాను చెట్లను కూడా కొత్త పట్టాను రాళ్ళు కూడా తీయ పట్టాను 12 ఎకరాల పొడి కొట్టాను 12 ఎకరాల పొడి కొట్టిండు మొత్తం ఎకరాలు చేయబట్టాను 12 ఎకరాల మైదానం వేసిండు 12 ఎకరాల మట్టు మైదానం అటువంటి రాళ్ళు రప్పలు చెట్లు తీసిండు 70 ఎకరాలు పెట్టిండు నా భగవతాల వల్లయ్యా 70 ఎకరాలు పెట్టిండు రాళ్ళు తీసి కుప్ప వేసిండు నాగరికాడికి వచ్చినాడు రామరామ నాగరికాడికి వచ్చినాడు మల్లయ్య ఏం చేతులు అంటాడు మల్లయ్య నాది ఎప్పుడు నేను కట్టపోతే నేనల్లో దొరకలేదు అమ్మరారా కలవిద్ద నేర్చిన ఓ అమ్మరారా నాకు కులవిద్ద తెలియాలి కాపుడిగా పుట్టినాడు రామరావు ఏం చేతులంటే మా దేవుడు కాపుడిగా పుట్టిన ఏమి చేతు అంటున్న మల్లయ్య మరి కాపు పుట్టుక పుట్టిండు ఏం చేతులంటే మా మల్లయ్య కలవిద్ద వేసిన అమ్మలారా కులవిద్ద నిర్వలేదు జనయ్య నేను పుట్టినంటే సోదరయ్య పుట్టాలిలో జనయ్య నాకు బరువైతే సోదరయ్యా ఇక మోపనట్ట వెళ్ళము అయ్యా మోపనేది బరువురాలి అట్టిగా ఒలుపల ఏతులు కట్టాల దాపల ఏతులు కట్టాలరా అయ్యా నాకు ఒలుపల దాపల అంటాడు మల్లయ్య మల్లయ్య ఒల్పలెరకలేదు దాపలెరకలేదు అరక కట్టలేదు ఎట్లా చెయ్యాలి హలో హలో నేను రాజ్యాలు ఏలి రాజులతో మాట్లాడనేర్చిన హలో నాకు రాజయోగం తెలుసురా అయ్యా అరక కట్టలేదా ఎట్లా అని వార్త కట్టబట్టిన అరకాడ కూర్చోని మల్లయ్యా అడ్డాడబడి లోపల క్షత్రియ మధ్య లోపల భగవంతుడు మల్లన్న ఎప్పుడుగా అడగట్టగా అని చెప్పి వాళ్ళ పోతూ ఉండగా మల్లన్న కరణ కన్నీరు కైలాసం ఒలిపిన కన్నీరు వైకుంఠము జంగాధరుడు దేవలింగమయ్య
దేవదంగమయ్యకు మరి ఉత్తరాన ఉరుము లేదు, దక్షిణాన మెరుపు లేదు, శాటంత చెప్పగా లేదు, జగమెల్ల గుర్తున్నది. ఇది అన్నమున్న కన్నీరా, అన్నం లేని కన్నీరా, ఎవరి కన్నీరు కావచ్చు దేవా సంగమయ్యా. ఒక కన్ను కాక పెట్టిండు, ఒక కన్ను సూర పెట్టి అరిచేతు లోపల అంతని కొట్టి 8 లోకాలు 18 పరగళ్ళు బాలలు ఎవరికల్లా వీడికి దగ్గర బాలవంత గోగులా కొల్లపూరి పట్ట లోపల కనుడు యాదిరెడ్డి భార్య కాపతల్లి నీలమ్మ గర్భవాసమందు 4 కొడుకులు పుట్టినారు. 6 పుట్టిండు వంశగల్ల మల్లయ్య, నీల వేదం గల్లవాడు, పాల వేదం గల్లవాడు, అగ్ని వేదం, అమృత వేదం, 4 వేదాల గల్ల నరుడు కాదు నారాయణ చూడంటే దేవుడు 3వ సరుడు భగవంతుడు మల్లయ్య. మరి 6 వన్నలు 6 రాళ్ళు పట్టుని 6 వన్నలు 6 కాళ్ళు పట్టి గుట్టడి ఇసము లోపల పూర్వించలేక మల్లయ్య. మరి అడవులు పెట్టే బావలకు వన్నలు పెట్టే బావలకు వేయగలేక అడవి లోపల భగవంతుడి మల్లయ్య అరకగర్తనని వచ్చిండు. ఉడుపలా ఏ ఎత్తులు కట్టాలి, దాపలా ఏ ఎత్తులు కట్టాలి, అరకలేక కట్టలేక ఉలపోసముండు మల్లయ్య. మల్లన్న కన్నీరు శంకరుడికి వేళ అందుతున్నా. మరి పుట్టిన దేవుడే గిట్టియాల నారు పోసేదాత నీరు పోయాల కళ్ళు కూడా కొట్టిన దేవుడే ఇల్లు ఊపడ నాయన ఓ సతా సాంబ శివ. మరి తనని ఆదేశముల పోసినప్పుడు దేవదంగం ఏమంటా ఉన్నాడు. మరి సాధువేల తీసిండు, జలమేల తీసిండు, పాలంటే పాల పిట్ట, దారంటే కర్రె పిట్ట, 2 పిట్టలు చేసిండు. ఎండి కొండ నుంచి వదిలిపెట్టే వరకల్లా అడ్డాన పరివి చెత్రే మధ్య లోపల మల్లన్న హరక దగ్గర ఏర వచ్చినాయి. మరి దాపలి తొల్లకేలి 1, ఉల్పల తొల్లకేలి 2 పిట్టలు ఎప్పటిగా వెళ్ళిపోతున్నాయట. ఆ పాలపిట్ట మల్ల పిట్ట వెళ్ళిపోతుండగా నా భగవంతుడు మల్లయ్య రామన్న లగ్న లక్కదు రెడ్డు రాయ. ఆ ఎట్లు కనుకనేవి నాగలి కింద ఎర వస్తున్నాయి. నాగలి కాడ ఒలుపల దాపల 2 ఎట్లు నిలబడ్డాయి. మొత్తం మీద ముసుగు తీసిండు. అమ్మో నా దేవరాజు మల్లయ్య. కానికాడ ఎట్లు ఒలుపల దాపల నిలబడి ఉన్నాయి. పర్వాలేదన్నాడు, నాగలికి మాత్రం అల్లి బిల్లి ఆట పెట్టిండు. ఎట్ల మెడ మీద కారు పెట్టి అల్లి బిల్లి బెరతాలు కట్టిండు. భార్య దానికి వచ్చరా, భార్య దానికి వచ్చా. తర్వాత అలసప్పుడు రారాజు మల్లయ్య రోమార బావ నేనైతే కూడా అరకగట్టలేదు, ఎక్కడైనా నువ్వు ఇతర వేయలేదు. ముస్కల్ల తీసి ఓడి కూడా కట్టాడు, ఓడి కూడా కట్టాడు. తర్వాత అలసప్పుడు ఓడల్లా అనగట్టాడు, ముసుగు తీసి నడుపు ఓడి కట్టిండు. భూజనుకుంటే ఇత్తనాల పండుగ భగవంతుడు మల్లల్లా అనకెళ్ళి 5 దోసుల్లా జొన్నలు తీసిండు. దేవుడు భార్య ఊళ్ళో పోసాడు, భార్య ఊళ్ళో పోసాడు. రమమాన బావ పరమాటికి వెళ్ళి నేను నాది వెళ్తాను, నాయన కను ఇత్తెనక ఇత్తు తప్పకుండా ఇతర వల్ల అయ్యో భార్య కళ్ళ చెప్పే దేవరాజు వాళ్ళు. మరి ఎట్ల నొస్తుకు పట్టు పెట్టిడు, భార్య నొస్తుకు పట్టు పెట్టి 7 పెట్టే 2 శరణమయ్యా చేత పట్టిండు. పర్వతాల మల్లల్లా సారి రాగాలి సారి రాగాలి సారి రాగాలి సాగదూరం అంటే మల్లయ్య
ఉండగా మరి మల్లన్న భార్య కాపతల్లి పద్మాలదేవి ఎన్నడూ విత్తనాలు వేయలేదు. ఆ నాగలి సాలు పోతుంటే మరి అడగానే కుప్ప ఆడొక్కనే కుప్ప ఈడొక్కనే కుప్ప కుప్పలు పోయావట్టే తల్లి పద్మల అయ్యా కుప్పలు పోయావట్టనా మల్లన్నానే భార్య మరి ఆడో కుప్ప ఈడో కుప్ప వస్తున్నదట. ముందటనే దేవుడు దేవుడు ఎలా ఉన్నాడా ముందటనే దేవుడు దేవుడు పోతా ఉన్నాడు. మెడలు దింపి దేవుడు వెనక కల్లా చూశాడు. మెడలు దింపి దేవుడు వెనక కల్లా చూశాడు. మెడలు దింపి వెనకకు తిరిగి చూశాడు. ఆడొక కుప్ప ఈడొక కుప్పలు వస్తుందిరా. ఆడవిల్ల పద్మావతి దేవుడా దేవుడా ఎట్లా వేయాలి నా భార్యకు ఇత్తమే వస్తాయి. గాలిగా గణపతి దుర్గపతి ఎక్కడ ఉన్నావయ్యా? పరవడికి వెళ్ళి గాలి ద్వారా గాలి పెడుతుంటది. గాలికి ఇత్తు మాతగా ఇత్తెరగా ఇత్తు తప్పకుండా ఇత్తురా ఇత్తులు పడాలను వల్లయ్యా. ఈ రకంగా దివన హద్దు పెట్టి మరి ఇత్తనాలు వేస్తుండు పర్వతాల వల్లయ్యా. ఇక పొద్దున ఇత్తనం రా దేవుడా దేవుడా అది మా భ్రమలో పట్టరా అయ్యరారా మా పేస ఇత్తనం పొద్దున వస్తుందిరా. అయ్యో ఇక గాయాల ఇత్తనాలు దేవుడా దేవుడు పొద్దేసినది మా ప్రభుత్వం మా పేసింది పొద్దున వస్తున్నది. దుమ్ముకుంటా కాజల్ల మర్రి రామ 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 కాజల్ల మర్రి రామ రామ మర్రిగారికి రాగాలి రామ రామ కాజల్ల మర్రి కారణాల పుట్టగాడికి బాగా జ్వరం వచ్చింది. పుట్టల కల్లా చూసిండు రాజు మల్లయ్య. పుట్టగాడికి నాగలి వచ్చినప్పుడు ఆ పుట్టల కళ్ళ చూసి ప్రభాతులు మల్లయ్య ఈ పుట్ట పెగలుతుంటే ఈ పుట్ట పెగలుతుంటే బలమైన పట్ట పడుతున్నారు మా ఎండలు. నాగల మీద అడుగు రామ నాగల మీద అడుగు పెట్టే మల్లయ్యో. ఆ నాగల మీద అడుగు పెట్టిండు. నాగలి లోపలికి వెళ్ళిపోయింది ఇక గాయల నాగలి అమ్మా. మరి ఆ పుట్టల ఈ మల్లన్న 4 గంటల కన్నా ముందు జరిగిన వృత్తాంతం ఏంటంటే ఒకనాడు పార్వతీ పరమేశ్వరుడు శివుడేమన్నాడు, పార్వతి భూమండలం మీద ఉంటాయి జింబా 84 లక్షల జీవులు జీవజంతులు, 84 లక్షల జీవులు జీవజంతులు అని చెప్పిండు. ఆ పార్వతి ఏం చేసింది, ఇప్పటికైనా అప్పటికైనా ఆడోళ్ళ ఉపాయం పెద్దది. ఆ పార్వతి ఏం చేసింది, భూమండలం మీద 84 లక్షల జీవులు జీవజంతులు అంటుండు, అవి ఉన్నాయా లేవా అని అన్ని లెక్క పెట్టింది. లెక్క పెట్టే వరకు అన్నొకటి తక్కువ వచ్చింది. ఏమయ్యా, భూమి మీద ఉంటాయి 84 లక్షల జీవులు జీవజంతులు అన్నావు, మరి ఒకటి తక్కువ ఉన్నది ఎందుకు అని అడిగింది.
అడిగినప్పుడు ఆ పరమశివుడు ఏమంటాడు, పార్వతి అన్ని జంతువునటువంటి జంతు కాదు, అది తీట జంతు. తీట జంతు కాబట్టి దాన్ని ఉట్టియలేదు అని శివుడు అంటాడు. మరి ఇవన్నీ ఇట్లున్నాయి, అది ఎట్లుంటుందో అది నాకు కావాలని పార్వతి వద్దని శివుడు. అవునంటే కాదంటున్నావు, కాదంటే అవునంటున్నావు, మరి దానికి పాలు ఎవరిస్తారు అని అడిగింది. పార్వతి ఏమంటది, నేనే పాలిస్తా, అది ఎట్లుంటుందో కావాలి. ఇక పార్వతి పట్టుకట్టింది విల్ల పార్వతమ్మ. ఆడోళ్ళు అలిగితే అదో రకంగా ఉంటుంది. ఎట్లా ఇక పిలిస్తే మాట్లాడతలేదు. ఆ దర్వాజాలు అటు దమ్మున ఎత్తేస్తారు, ఇక బిందెలు ఎత్తేస్తారు. పోరగాళ్ళు మంచిగా ఆడుకుంటూ పట్టున దెబ్బ కొడతారు, అని ఆడేస్తారు. ఇక అంతా అల్లరి చేస్తారు. అరే అమ్మ నేనంటే పోరడేమన్నాడు, ఆడెందుకు కొడుతున్నావు అంటే, నువ్వు నాతో మాట్లాడకు, నా ఒళ్ళు మండుతుంది, నువ్వు నా ముఖం చూడకు, నా దగ్గర రాకు, ఈ రకంగా అంటుంటారు. అంటే ఈ రోజు మీరు అనేది కాదు, ఆనాడు పార్వతి కూడా పరమేశ్వరుడు గట్ల అన్నది. ఆ పార్వతి అలిగి కూర్చున్నది. అవునంటే కాదంటున్నావు, కాదంటే అవునంటే అది నాకు కావాలంటే వద్దంటారు కదా. ఓ జగవయ్య, నేను పువ్వులు నేను పూజలు కట్టాను, తలకా తీసుకోనంటావు. మరి మీకు పువ్వులు నేను పూజలు కట్టాను, మందుల కల్లా మేతలు కట్టాను, పాలు అయ్యాను, నాగన్నకు పాలు అయ్యాను. ఇంటావు శంకర అయ్యా శంకర. ఇప్పుడు ఎట్లా అంటున్నావు మరి? పార్వతి అమ్మో కరెంట్ షాట్ వచ్చాడు. ఇట్లాంటి అట్లా అంటుంది, అట్లాంటి ఇట్లా అంటుంది. ఏమైందే ఇదేందో ఈ అడవుల పట్టు ఏమైందమ్మా? ఒక కనీకు కరెంట్ అతను రాకు నన్ను ముచ్చట పెట్ట. మరి ఇప్పుడు ఎట్లా అంటున్నావు చెప్పు. నా కారపూడి వేసినట్టు అయితే నా మొక్కలు చూడకు. ఈ మొక్కలు చూడకపోతే వెళ్తా అదే పార్వతి. పార్వతి కానే కాదు, కానే కాదు, ఊవ పెట్టా అంటావు. ఒక్క పారి నా మొక్కలు చూడు. పార్వతి నువ్వు అట్లా వెళ్తుంటే పేరు నిండా వేసినట్టు అవుతుంది. కారం పొడి కారం ఎట్లా కనుకే కనుకో. ఈ లైట్ వెళ్ళి అక్కడ ముందట ఎవరు కూకుంది వెళ్తున్నాయి. ఆయన నాలుగే వస్తుండే నాకే కన్ను కొడుతుంది. ఇక ఈ లైట్ నాకు అక్కడ ఎవరు కనబడతలేదు, నేనంటే నాకు కన్ను కొడుతున్నాను నువ్వు. పార్వతి బాబా పార్వతమ్మ ఆడదారి పట్టు మోసే పట్టు దున్నపోతు పట్టు ఒకటి అన్నారు. ఆ మనసు పెడితే అది కావాలి, ఇంకో పక్క పంటిల్లా మేము ఏపించుకుంటే అది కావాలి. ఆ సీరే కాని ఒక్క సొమ్ములే కాని కావాలంటారు. మనసు పెడితే అట్టున్నది, దీనికేమో అట్టున్నది. నా అంగళ్ళకైనా నా గండకు పాలు వయ్యా, చిలిక పిల్లలకు మాత పెట్ట, మరి నీకు పూజ కట్ట అంటుంది. ఇక నీకు కుట్టు బంధు బెడ్డు బంధు అంత బంధు ఆల్రోడ్ బంధు.
బూడు పోయి అటు పోయి అటు పోయి ఫుడ్ బంధు బెడ్ బంధు అంత బంధు ఆల్ రౌండ్ బంధు. బిడ్డట బుడ్డట అన్ని బందట అన్న జగలే ఓర్స కావాలి. బావా పార్వతమ్మ చెవిటి బాగా చెవులే ఏం రావు. ఎట్లా అంటున్నావు మరి అట బంద్ అంటే ఇక అది బంద్ అయినాక ఉండేందుకు నేను లేకేందుకే. ఇక నేను ఎట్లా పోతేనే ఇక కడుపు కాండం లేదా తానం లేదా చేపం లేదా. బావా పార్వతి కరాటి కంటే ఎక్కువ సాటు ఏం చెయ్యాలి. అయ్యో పార్వతమ్మ రావమ్మ నాయుడామా పార్వతమ్మ రావమ్మ నాయుడామా పార్వతమ్మ నీకంటే ఎక్కువ నాకేమున్నది నాకేమున్నదమ్మా పార్వతమ్మ బదిలాలు పెట్టి జంగవే రాహోయారి బాబా రాహోయారి బాబా ఓ బావా నేను ఇటు పోతే అది ముద్దు అటు తిప్పింది ముద్దు ఇటు పెట్టింది నా చెప్పి మూతి అటు పెట్టింది. ఎట్టన్నా కానీ నువ్వు బాధపడేది బాబా బాబా ముద్దు ముద్దులలో ఇంపలకు నేనే వేదనమ్మా పడదమ్మా నువ్వు అన్నవాడుమ్మా మాట్లాడకు మాట వడిపిస్తానమ్మా రామరావా పుట్టిస్తారా ఇస్తావా? ఇస్తా నిజంగానేనా? నిజంగా నాతో నీతో లక్షలతో షాయ్ వచ్చింది. నువ్వు అబద్ధం ఆడుతున్నావు, మంది మీద ఒట్టు తింటున్నావు, ఇచ్చేటట్లేవు. నన్ను లావట్టు మరి నేనే గిట్టున్నట్టు నిన్నెట్టలేవాడు. నన్ను లావట్టుంది, నన్ను ఎందుకు చేసుకున్నావు? ఇక నేను నీ మీద పడ్డానుకో ఇక ఒక లారీ టైర్ వెళ్ళినట్టు చేసుకుని అప్పుడు కావాలి. నేను ఎట్లున్నాను ఏమో పక్కకైతే ఏమో పని చేసి అనుకున్నా. ఈ అక్కడ నువ్వు రోజు ఇంత తింటున్నావు, పనులు పొలాలు తింటున్నావు, నా చేతి కింద పూజ కట్టి ఆ ఫలాలు తింటున్నావు, బగ్గ పడుతున్నావు. ఇస్తావు కదా తప్పనిసరిగా ఇస్తా. మొగల మాట నమ్మరాదు, ఈ ఆడల మాట మంచివి. ఆశ మోసది పోయా అందుకే అంటే మొగోళ్ళ మాట తూటు జరిగేటట్టు ఎవరు చేయాలి మరి? మీరే వచ్చిందంటారు, శక చేయాలంటారు. ఈ శాఖ ఆగట్లేదు ఏవో అన్నారు. అయితే పార్వతి నువ్వు అన్నది కోరికలు నేను నెరవేర్స్తా. అయ్యయ్యో జంగమయ్యా బాబా పార్వతి అలిగినందుకు నీ మాట కాదని అన్నాడు. దానాడు జంగమయ్య దేవుడా అయ్యా పార్వతి అలిగి కూసున్నదిరా అయ్యలారా. మరి దేవి పార్వతమ్మ మరి సతా సంబసుడు కైలాస మానభావుడు మరి సాతునైలా చెడమైలా తీసిండు. మరి అటువంటి ఎల్కాంత ఉండలు వేసి మరి కీలు కీలు కాలు కాలు మోపి మరి జీవితాల పుల్ల ఎప్పుడుగా మోపిండో మరి ఎండివి గొర్రె బంగారు తగరల్లా చేసిండు. ఎండివి గొర్రె ఎండివి గొర్రె బంగారు తగరు రెండు గొర్రెల పిల్ల పుట్టించినారే. అయ్యా ఎంత ముద్దులు ఉన్నాయి రామ రామ రామ. మరి బ్యాని రెండు గొర్రె పిల్లైనా ఇయా శంకరుని దగ్గర రామ 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 శంకరుని దగ్గర రామన్న రామ అవి చేరవస్తూ ఉన్నాయి రామన్న రామ. ఆ ఎండిది గొర్రె బంగారు తగరు తన మాయతో రెండు పిల్లలు చేసిండు. అవి గొర్రె పిల్లలు లేచి నిలబడ్డాయి. అమ్మవారి పార్వతిరా రెండు గొర్రె పిల్లలు ఎత్తుకుంటూ ఉన్నారే. అమ్మా
గొర్రె పిల్లలు చిన్న ఉన్నప్పుడు చూడ ముచ్చట ఉంటాయి. తల్లి ఎత్తుకుంటా ఉన్నది ముద్ద ఆడబట్టే లాలివయ్యబట్టే నా తల్లి పర్వాత్ర ముద్ద ఆడబట్టే ఎంత బాగా ఉన్నాయి, ఎంత మంచిగా ఉన్నది, ఎంత బాగున్నది, ఎంత మంచిగా ఉన్నది, ముద్దాడుతున్నది. మరి పార్వతి మీద గోరడంతా యూపిది కొట్టిండ్రు. పార్వతి గుబగుబాని పాలసేపులు వచ్చాయి. పార్వతి గొర్రె పిల్లలకు పాలు ఇవ్వబట్టేమో రామవరా, గొర్రె పిల్లల పాలు ఇవ్వబట్టరా. తల్లి పార్వతి రామవరా. ఒక రోజు 2 రోజులు ఒక 6 నెలల మధ్యమవుతున్నారా. గొర్రె పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు అవి పాలు తాగుతున్నాయి. పెద్ద పెరిగినాక గుద్ది పాలు తాగుతుంది. పార్వతికి 62 వాళ్ళు అయ్యో, అవి 72 కిల్లే. 62 వాళ్ళు 72 కిళ్ళు నవా సూత్రాలు ఒక్కతానికి వస్తున్నాయి. అడవిల్ల పార్వతి రామరామ, అడవిల్ల పార్వతి పార్వతమ్మ. అయ్యయ్యో రాజా జంగమయ్యా, ఇక నేను బతకలేను శివజంగమయ్యా. ఈ యొక్క పిల్లలు నా యొక్క రక్తమంతా రాగబట్టే నా ప్రాణ బతుకము ఇక నేను బతుకము జంగమయ్యా. ఈ గొర్రె పిల్లలు ఓ దేవుడా నా యొక్క ప్రాణం వల్ల తీస్తాయి. ఈ గొర్రె పిల్లలు ప్రాణం తీస్తాయి రాదయ్యా. అయ్యో ఏమి చేస్తానంటది పార్వతి అమ్మరారా. ప్రాణేశ్వర, ఈ గొర్రె పిల్లలు వచ్చి నా మీద వాడి గుద్ది పాలు ఎక్కున్నాయి. పచ్చగా పండు జిల్లడాకు లెక్క పార్వతమ్మయింది. నవజీవాలన్నీ వెళ్ళిపోతున్నాయి. 66 కిళ్ళు 76 కిళ్ళు అటువంటి నవతంతురాలు వెళ్ళిపోతున్నాయి. పచ్చగా పండు జిల్లడాకు లెక్క పార్వతమ్మయింది. నాదా ఓ ప్రాణేశ్వర, నేను బతక. ఈ పిల్లలు ముద్దుగా చిన్నగా ఉన్నప్పుడు ఎంతో అల్లారి ముద్దుగుండే. నా మీద పడి పాలు తాగుతుంటే నాకు పాలతోటి పాటు రక్తం కూడా తాగుతున్నాయి. మరి నా బావ పార్వతి చచ్చిపోతే నాకు పార్వతి ఉండబోదు, నాకు పార్వతి ఉండబోదని చెప్పి సతా సాంబశివుడైన